హలో, నేను సిఎస్ రావు. యుద్ధంలో గెలవాలంటే అనేక రకాల మార్గాలను ఎంచుకోవడం సహజం. దాంట్లో కోవర్టిజం అనేది కూడా ఒకటి. ఇప్పుడే కాదు, కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఈ వెన్నుపోటు అనేవి ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో కూడా, సమకాలీన రాజకీయాల్లో కోవర్టులు అనేదాన్ని బాగా ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఎదుటి పార్టీలోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే మేలు చేయాలనుకుంటున్నారో ఆ పార్టీకి మేలు చేయటం అనమాట. అదే కోవర్టిజం అని అంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఆరితేరిపోయింది. ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. కానీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు. ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లకుండా, ఆ పార్టీని వేడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. అందుకే ఆయన తాజాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తాను డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి నుంచి ఓదార్పు యాత్ర చేస్తాను అని చెప్పి ఆయన ప్రకటించారు. దేనికి ఓదార్పు యాత్ర అని అంటే, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసింది, గాయపడ్డారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శిస్తాను అనేది ఒకటి. 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందువల్ల తట్టుకోలేక గుండెలు ఆగిపోయాయి కొంతమందికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలే చచ్చిపోయినటువంటి వాళ్ళ మీద మొదలు పెడతారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి చావు నుంచే బయటకు వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఆయన అప్పట్లోనే ఓదార్పు యాత్ర అంటూ ఆ పార్టీ బలోపేతం కోసం ఒక యాత్ర చేపట్టారు. ఆ యాత్ర అప్పట్లో వినిపించినటువంటి మాటలు ఏంటంటే, అసెంబ్లీ వేదికగా కూడా బొత్స సత్యనారాయణ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన కూడా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, సాధారణ మరణాలను కూడా వైఎస్ హెలికాప్టర్ మరణంలో చనిపోగానే తట్టుకోలేక కొంతమంది చనిపోయారు అని చెప్పి రికార్డు చేశారు. అవన్నీ సాధారణ మరణాలు చాలా వరకు కూడా అని ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ బయట కూడా చెప్పారు. సో సాధారణ మరణాలను కూడా కలిపేసి రాజశేఖర రెడ్డి మరణం తట్టుకోలేక చనిపోయారని చెప్పేసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఓదార్పు యాత్రను నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆ యాత్రను ఉపయోగించుకున్నారు. ప్రతి ఊర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఆవిష్కరణ, ఆ తర్వాత సాధారణంగా మరణించినటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి పరామర్శించడం, వాళ్ళకేదో ఆర్థిక సహాయం చేయడం, ఇవన్నీ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి స్థాయిలో పనిచేయలేదు. 2.5 సంవత్సరం మాత్రమే పనిచేశాడు. ఆ తర్వాత ఆయన ఈ సభలో ఉండలేను, ఈ సభ ప్రజా సమస్యల మీద పోరాటం లేదు అని చెప్పి బహిష్కరించి అసెంబ్లీని ప్రజల్లోకి వెళ్ళారు. పాదయాత్ర అంటూ మొదలుపెట్టారు. పాదయాత్ర మొదలుపెట్టి ఆయన రాష్ట్రం మొత్తం కూడా ఆయన పర్యటించారు. ఆ సందర్భంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. కొన్ని వందల హామీలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ఛార్జీలు పెంచకుండా చూస్తానని చెప్పడం, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిల్లో నవరత్నాలు మినహా ఏవి అమలు చేయలేదు. మరొకటి ఏంటంటే, మద్య నిషేధం చేస్తానని చెప్పాను, ఆ నిషేధం చేసిన తర్వాత మాత్రమే 2024లో నేను ఓట్లు అడుగుతానని చెప్పి ఆయన చెప్పాడు. 2019 ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి పాదయాత్ర, ఆ సందర్భంగా చేసినటువంటి హామీలను కనుక మనం తీసుకుంటే 199 అమలు చేయాలి ఆయన. కానీ ఆయన ఏమంటాడంటే, నేను 99% అమలు చేశాను, 1% మాత్రం నేను అమలు చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. సరే, దానికి తగినటువంటి తీర్పు 2024 ఎన్నికల్లో ఇచ్చేశారు ప్రజలు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు, నిజాలు చెప్పట్లేదు, మాట తప్పాడు, మడమ తిప్పాడు, విశ్వసనీయత లేదు, విలువలు లేవు,
ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు, డబ్బులు సంపాదించడాన్నే వ్యసనంగా మార్చుకున్నాడు అనేటువంటి భావనతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలతోటి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి. షర్మిల కూడా అదే విషయంగా చెప్పారు. 2019 ముందు కనిపించినటువంటి జగనన్న, ఇప్పుడు కనిపించేటువంటి జగనన్న వేరు. ఆయన అధికారంలోకి ఉండకూడదు, ఆయన అసలు రాజకీయాల్లో ఉండకూడదు, రాజకీయాలకు ఆయన అర్హుడు కాదని చెప్పి షర్మిల చెబుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా పిల్ల కాలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కామెంట్ కూడా ఆవిడ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఎందుకు ఓడిపోయాము అనేది శాస్త్రీయంగా పోస్టుమార్టం చేసుకోకుండా ప్రజలు మోసం చేశారు. 5 ఏళ్లలో చాలా మంచి చేశాను, 2,70,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేశాను, కానీ వాళ్ళు మోసం చేశారు అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు. అంతేకాదు, ఏదో జరిగింది, ఎక్కడో మోసం జరిగింది, అలా అని చెప్పి మోసం జరిగిందని చెప్పి అనలేను, దానికి ఆధారాలు లేవు, చాలా పెద్ద వాళ్ళ కూటమి అది అవతల, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఈవీఎంల మీద అనుమానాలని వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ తనకి అందరూ సపోర్ట్ చేశారు, కానీ ఈవీఎంల కారణంగానే ఓడిపోయాను అని చెప్పి ఆయన భావిస్తున్నారు. కానీ ఆయన ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ల్యాండ్ టైటిలింగ్ అని ఆయన గుర్తించట్లేదు. ఇప్పటికీ కూడా ఆయన విలాసవంతమైన జీవితం అని గుర్తించట్లేదు. మద్య నిషేధం చెయ్యలేదు కాబట్టి ఓడించారు అని చెప్పి ఆయన భావించట్లేదు. క్యాలెండర్ డిఎస్సి ఇస్తానని, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు, అందుకే ఓడించారని చెప్పి ఆయన భావించట్లేదు. సిపిఎస్ని రద్దు చేయలేదు, అందుకే ఓడించారు అని చెప్పి భావించట్లేదు ఆయన. మద్యం కుంభకోణం జరిగింది, మద్యాన్ని విచ్చలవిడిగా ధరలు పెంచి లోకల్ పేర్లు పెట్టి దందా చేశాము, అందుకే ఓడించారు అనేది ఆయనకు అర్థం కావట్లేదు. ఇసుక 12,000 రూపాయలు ఉండేదాన్ని 40,000 చేశాను, అందుకే ప్రజలు ఓడించారు అనేది ఆయన రివ్యూ చేసుకోవట్లేదు. పెట్రోలు డీజిల్ రేట్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెంచాను, అందుకే ఓడించారు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అమరావతి రాజధానిని శ్మశానం చేశాను, అందుకే ఓడించారు అని చెప్పి ఆయన అనుకోవట్లా. 3 రాజధానులు అని చెప్పి అన్నాను, అందుకే ఓడించారు అని చెప్పి ఆయన భావించట్లేదు. రిషికొండలో 500 కోట్లు పెట్టి విలాసవంతమైనటువంటి భవంతిని కట్టించుకున్నాను, అందుకే ప్రజలు చేత్కరించుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత వైభవాన్ని లేకుండా చేశాను, అందుకే ఓడించారని చెప్పి ఆయన భావించట్లేదు. కేవలం ఈవీఎంలు మోసం చేశాయి, ప్రజలు మోసం చేశాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. 40% ఓట్ బ్యాంక్ ఇప్పటికీ కూడా ఉంది. 40% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. 40% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యాడు అనే లాజిక్ని ఇప్పుడు రోజా కూడా వినిపిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 40% ఓట్ బ్యాంక్ తీసుకొచ్చుకున్నటువంటి మోడీకి, ఒక రాష్ట్రంలో 40% తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తేడా లేదన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడటం అనేది వాళ్ళే మోసం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆత్మవంచన చేసుకొని వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. అలా కాకుండా ప్రజలే మోసం చేశారు, ఈవీఎంలు మోసం చేశాయి అనేటువంటి యాంగిల్లో వీళ్ళు మళ్ళీ ఇంకొక ఓదార్పు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఆ ఓదార్పు యాత్ర కూడా ఏంటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారని. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్యాడర్ని గాయపరచలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళని హత్య చేశారు. ప్లస్ విజయవాడ సత్యనారాయణపురంలో తాజాగా ఒక ఆఫీస్కి వెళ్ళి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధ్వంసం చేసేసారు ఆఫీస్ని. ఎందుకు చేస్తున్నారంటే సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇలాంటివి చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తే గాయపడినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి నేను ఓదారుస్తానని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు ఆయన ఏం చెప్తున్నారు, ఓటమిని తట్టుకోలేక గుండె ఆగిపోయి చచ్చిపోయినటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తానని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి గుండె పగిలి చచ్చిపోయినటువంటి వాళ్ళది అధికారికంగా ఎక్కడ రికార్డు కాలేదు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత సాధారణ మరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి. అలాగే పెన్షన్లు ఇవ్వనివ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డి 33 మంది వృద్ధులు మరణించారు. బహుశా వాళ్ళ ఇంటికి పోయి ఈయన ఓదార్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ మరణాలని ఇలాంటి మరణాలు తీసుకొని ఆయన ఇళ్ళకు పోయి పరామర్శించే అవకాశం ఉంది. అంటే టోటల్గా ఆయన రాజకీయ ప్రయాణమే చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడి నుంచి సానుభూతిని క్రియేట్ చేసుకొని రాజకీయాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నాడు గత 15 సంవత్సరాల నుంచి కూడా. కానీ ప్రజలకి తెలిసిపోయింది, గతంలో లాగా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఒక కోణాన్ని మాత్రమే 2019 ముందు చూశారు, 2019 తర్వాత రెండో కోణాన్ని కూడా చూశారు జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఇంతకు ముందులాగా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారు అని చెప్పి మనం భావించడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంకొద్దిగా టైం తీసుకుంటానని చెప్పి అంటున్నారు, డిసెంబర్ జనవరి అని. సో అప్పటికి ఏదన్నా పరిస్థితులు మారి ఆయనకు నిజంగా ప్రజల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు దొరికితే అప్పుడేమైనా వెళ్తారేమో. కానీ ఈలోపు ఆయన ప్రజల్లోకి వెళ్తే తిరుగుబాటే వస్తుంది ఆయన మీద. ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే కేవలం పార్టీని కాపాడుకునేదానికి, పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వెళ్లకుండా ఇతర పార్టీలకి ఆపుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో చెప్పినటువంటి స్టేట్మెంటు ఇంకా మరో కోణం నుంచి ఉపయోగపడదు. కేవలం ఒకే ఒక కోణం, ఆయన పార్టీని కాపాడుకునేటువంటి కోణం మాత్రమే దీంట్లో కనిపిస్తూ ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.